హాయ్ విను. మనం ఎవరైనా ఇంటికి వెళ్తే 2 టైప్ కేటగిరీ వాళ్ళని చూస్తాం. ఒకళ్ళేంటంటే రండి అని స్వాగతం పలికే వాళ్ళుంటారు. ఇంకో కేటగిరీ ఏంటంటే మనం వాళ్ళ ఇంటికి సడెన్‌గా వెళ్తే వాళ్ళు అన్‌ఈజీగా ఉంటారు. ఎందుకంటే ఇల్లంతా స్కాటర్డ్ అండ్ డిస్టర్బ్డ్‌గా ఉంటది. దాని మీద ఫోకస్ చేసి ఆయన్ని సెట్ చేయడానికి చూసేవాళ్ళుంటారు. అంటే ఇక్కడ చెప్పేదేంటంటే 2 టైప్స్ ఆఫ్ పీపుల్. సో, హౌసెస్ నీట్‌గా మెయింటైన్ చేసేవాళ్ళు, ఇంకోళ్ళు క్లట్టర్డ్‌గా మెయింటైన్ చేసేవాళ్ళు. సో, ఈ డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ముందు క్లట్టర్డ్‌గా అంటే డిస్టర్బ్డ్‌గా ఎక్కడ పడితే అక్కడ ఇసిరేసి అన్‌ఆర్గనైజ్డ్‌గా ఉండేవాళ్ళు ఎందుకు అలా ఉంటారు అంటే, వాళ్ళ మైండ్‌లో ఎప్పుడు డెసిషన్ మేకింగ్ ఎక్కువ జరుగుతూ ఉంటది. ఈ వస్తువు ఉందంటే రేపు పనిచేస్తుందా లేదా? ఫ్యూచర్‌లో పనిచేస్తుందా లేదా? అవసరమా కాదా? ఉంచితే ఏమవుతుంది? తర్వాత దీని కాస్ట్ పెరుగుతుందా లేదా? పాడేస్తే ఏమవుతుంది? ఎక్కడ పాడేయాలి? ఎక్కడ డిస్పోజ్ చేయాలి? డిస్పోజ్ చేస్తే రేపొద్దున మళ్ళా మనకు అవసరం ఉంటే ఏమవుతుంది? ఇలాంటి క్వెషన్స్ పెట్టుకొని ఉంటారు. వీళ్ళు ఏం చేయాలి? డెసిషన్స్ చాలా తీసుకోవాలి. కొంత టైం తర్వాత ఈ డెసిషన్స్ ఎక్కువైన తర్వాత వాళ్ళు ఇల్లు ఆర్గనైజ్ చేద్దామని చూస్తారు. అంతా స్కాటర్డ్ ఉంది. ఈ డెసిషన్స్ ఎక్కువ అయిపోయిన తర్వాత ఏముంది? బ్రెయిన్ ఏమో షట్ డౌన్ అయిపోద్ది. ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఇది ఎక్కడుంటే అక్కడ వదిలేద్దాం, పోయిందేముంది, తర్వాత చూద్దాం అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఏమవుతారంటే అలాగా హౌసెస్ అంతా క్లట్టర్డ్‌గా ఉంటుంది. సో, నెక్స్ట్ కేటగిరీ ఆర్గనైజ్డ్‌గా ఉండే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా అండి? వాళ్ళు చాలా సిస్టమాటిక్‌గా ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఒక వస్తువు కొనే ముందు అది అవసరమా కాదా అన్నది ఒక డెసిషన్ మాత్రమే తీసుకుంటారు. తర్వాత ఒకవేళ తీసుకొని కావాలని కొనుక్కున్నట్లయితే పాత వస్తువుని వెంటనే డిస్కార్డ్ చేస్తారు. అది వాళ్ళు చేసేది. ఇంకొకటి ఏంటి, వీళ్ళంతా ఆర్గనైజ్డ్‌గా షెల్ఫ్స్, ర్యాక్స్‌లో పెట్టి పేర్లు గట్రా రాసి పెడతారు. ఎక్కడ ఏది ఉంది అన్నది వాళ్ళు రీచ్‌లో ఉంటుందంట. వాళ్ళు సెర్చ్ చేయాల్సిన పని ఉండదు. సో, ఇక్కడ డెసిషన్ మేకింగ్‌కి ఆస్కారం చాలా తక్కువ కాబట్టి ఇక్కడ హ్యాపీనెస్ కూడా ఉంటది. ఏంటంటే వీళ్ళు ఎక్కువ సంతోషంగా కూడా ఉంటారు. ఎందుకంటే ఆ వెతికి దొరకనప్పుడు ఏంటంటే మనలో కోపం పెరిగిపోతుంది. ఈ కోపానికి తావులేదు ఇక్కడ. ఈ ఆర్గనైజ్డ్‌గా ఉండే హౌసెస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే చాలా హ్యాపీనెస్ ఉంటుంది ఆ ఇంట్లో. తర్వాత ఏంటంటే వాళ్ళకి ఇంపల్సివ్ బయింగ్ ఉండదు. ఇంపల్సివ్ బయింగ్ అంటే ఒక వస్తువు చూడగానే వెంటనే కొనేయటం. అవసరం ఉన్నా అవసరం లేకపోయినా కొనేది ఇంపల్సివ్ బయింగ్ అంటారు. ఆ ఒక నేచర్ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే వాళ్ళలో హ్యాపీనెస్ ఉంటుంది. డబ్బులు ఖర్చు తక్కువ ఉంటుంది. తర్వాత ఏ వస్తువు ఎక్కడుందో అక్కడ ఈజీగా సెర్చ్ చేయొచ్చు. ఏ గెస్ట్ వచ్చినా హ్యాపీగా రిసీవ్ చేసుకోవచ్చు. సో, మీరు ఏ కేటగిరీలో మీరు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.